హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మనము ఈ సమాజంలో మనుషుల మధ్యలో జీవిస్తున్నాము అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు యువకులు. పని పాట లేకుండా బలాదురుగా తిరగడం, పోకిరి వేషాలతో పక్క వారిని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారు ఈడియట్స్. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు మద పిచ్చితో రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు అని జాలి కూడా లేకుండా క్రూర మృగాల రాక్షస క్రీడకు తెగబడుతున్నారు. నెల్లూరు జిల్లా నక్కల కాలనీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒంటరిగా ఇంట్లో ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు నీచుడు. అమ్మాయి కేకలు వేయడంతో తనతో పాటు వెంట తెచ్చుకున్న యాసిడ్ నోట్లో పోసి అంతటితో ఆగకుండా కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కొట్టుబిట్టాడుతుంది ఆ చిన్నారి. ఈ రాక్షసుడు చేసిన అకృత్యానికి జీవితకాలం ఆ చిన్నారి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే మద పిచ్చితో బరి తెగించి మన చుట్టే తిరుగుతున్న ఇటువంటి దుర్మార్గులు నీడ మన బిడ్డల మీద పడకుండా మనమే కాపాడుకోవాలి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 14 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ను ఆమెపై పోసి కత్తితో గొంతు కోసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. చెముడుగుంట పంచాయతీ నక్కల కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలిక నెల్లూరులోని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం స్కూలు నుండి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడి నుండి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడ చేరుకొని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వాళ్ళ పేరేందంట చెప్పండి. శిరీషను ఇంకా పేర్లు తర్వాత తీరాదా అని ప్రశ్న పేర్లు ఇచ్చుకోవాలి. అది ముందు పేషెంట్ల ప్రాణాలు కాపాడాలి. కానీ వారిది నిరుపేద కుటుంబం. వ్యవసాయ కూలి చేసుకొని వచ్చిన కొద్ది సంపాదనతో కొడుకు కోడలు మనవళ్ళతో సంతోషంగా గడిపేవారు. 2 మనవళ్ళను బాగా చదివించి ప్రయోజకులు చేయాలని తాపత్రయపడేవారు ఆ వృద్ధ దంపతులు. రోజులాగే వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి వచ్చిన వారు రాత్రి వినాయకుని వద్దకు వెళ్ళి పూజలు చేయించుకున్నారు. చీకట్లో వర్షం వస్తుండటంతో కుటుంబ సభ్యులు అందరి ఇంటికి చేరుకున్నారు. రేపు చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతూ తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు. ప్రశాంత నిద్రలోకి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాకుండా పోతారని ఊహించలేకపోయారు. వర్షానికి ఇల్లు పైకప్పు కూలి వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో గదిలో పడుకున్న కొడుకు కోడలు ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు. ఈ దారుణ ఘటనతో నాగర్ కర్నూలు జిల్లా తెలికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మన పని మనం చేసుకుంటూ పోతున్నా విధి వక్రీకరిస్తే ఆ మృత్యు నుండి
తప్పించుకోలేము. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి మిద్దె కూలి భార్య భర్తలు దుర్మరణం చెందారు. తెలకపల్లిలో నివాసం ఉంటున్న భోగరాజు, భద్రయ్య, వెంకటమ్మ వృద్ధ దంపతులు రోజు మాదిరిగానే భోజనం చేసి ముందు రూమ్లో పడుకున్నారు. కొడుకు, కోడలు వెనుక రూమ్లో పడుకున్నారు. ఇద్దరు పిల్లలు వినాయక విగ్రహం దగ్గరికి వేడుక చూసేందుకు వెళ్లారు. అయితే సాయంత్రం నుండి వర్షం నిరంతరంగా కురవడంతో మట్టి మిద్దె పూర్తిగా తడిచింది. మధ్యరాత్రి 12 గంటలకు రూము పూర్తిగా తడిచి కుప్పకూలి వృద్ధ దంపతులపై పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కలిసి మట్టిని తొలగించి మృతదేహాల్ని బయటకు తీశారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు, కోడలు మరో రూమ్లో పడుకోవడంతో మనవళ్లు ఇద్దరు వినాయక విగ్రహం దగ్గరికి వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మట్టి ఇళ్ల నుండి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తక్షణమే మట్టి ఇల్లు, పాత ఇల్లు ఖాళీ చేసి మరో ఇళ్లకు మారాలని ఆదేశాలు జారీ చేశారు. పోటీ పెట్టేది పోటీ దానికి పోటీ దానిలో పోటీ చిన్న పోటీ పోటీ పెట్టుంటే ఇంత మట్టి ఇంత మన ఉన్నది. ఇది పట్టు ఇంకో పోటీ పెట్టి బాగుండే వరకు అయిపోయింది. అసలు ఏం శ్వాస కూడా మల్లిగాడు చూసే వరకు కాలు కనపడేది. హాజరిస్తున్నాడు మళ్ళీ అమ్మాయి ముఖం ఎక్కడ చూసుకోకుండా మేము అందరం అనుకున్నాం. ఇది కింద దొమ్మల సభ అని లేచినాం. మొత్తం మూసుకపోయింది. ఎందుకు ఈ కాలు కనపడే ఆయనే ఇంత ఆశ కూడా లేదు. మొత్తం లైన్ కట్ చేసి మొత్తం బయటకు తీసి తమ కొడుకు ప్రయోజకుడు కావాలని, జీవితంలో స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం కళ్ళు కంటారు. పెరిగి పెద్దయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగులు స్థిరపడితే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులే ఉండవు. కొడుకు సంతోషం చూసి తమ సంతోషంగా పొంగిపోతారు. అలాంటి కొడుకు తమ కళ్ళ ముందే కాలం చేస్తే తట్టుకోలేకపోయారు ఆ కన్నవారి గుండెలు. కామారెడ్డి జిల్లాలో విఆర్ఏ అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం పే స్కేల్ పెంచలేదని తన జీవితానికి ముగింపు పలికాడు. జీవితానికి ఉద్యోగం అవసరమే, బట్ ఉద్యోగమే జీవితం కానే కాదు. రైట్? మనం చేస్తున్న జాబ్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీలైతే వాటిని ఎదుర్కోవాలి, లేదంటే మరో ఉద్యోగం చూసుకోవాలి. అంతే తప్ప ఎంతో మీ విలువైన జీవితాన్ని అంతం చేసుకోవద్దు. కామారెడ్డి జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్యతో ఉద్రిక్తత నెలకొంది. నాగిరెడ్డిపేట మండలం బొల్లారంకు చెందిన వీఆర్ఏ అశోక్ బొల్లారం సమీపంలో గుట్టపై చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయనివ్వకుండా తోటి వీఆర్ఏలు అడ్డుకున్నారు. రోడ్డుపై మృతదేహంతో ఆందోళన చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ట్రాక్టర్లో మృతదేహం ఉండగా ట్రాక్టర్ ముందు
బైఠాయించి వీఆర్ఏలు ఆందోళన చేశారు. వీరికి వివిధ పార్టీల స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. వీఆర్ఏల పే స్కేల్ కోసం నాగిరెడ్డిపేటలో నిత్యం జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో అశోక్ చురుగ్గా పాల్గొనేవాడు. పే స్కేల్ అమలు చేయకపోవడం వల్లే అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి వీఆర్ఏలు ఆరోపిస్తున్నారు. అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. చంటి పిల్లాడి నుండి పండు ముదుసలి వరకు ఈ సోషల్ మీడియా వేదికగా తమకున్న టాలెంట్ను చూపిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్న పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు సెల్ఫీలు, రీల్స్ పేరుతో ప్రమాదకర సాహసాలు చేస్తూ కొంతమంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వ్యూస్ కోసం ఎంత ప్రమాదకర సాహసం చేయడానికైనా వెనకాటలేదు. హనుమకొండలో ఓ యువకుడు రైల్వే ట్రాక్ పక్కన నడుస్తూ రీల్స్ చేస్తుండగా వెనక నుండి వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సో యూత్, మిమ్మల్ని మీ ప్రయత్నం, మీ సక్సెస్ మీరు బ్రతుకు ఉండగా మీ కళ్ళ ముందు జరగాలి. అంతేగాని ప్రాణం మీదకు వచ్చే ప్రయత్నాలు చేసి అదే మీ చివరి వీడియో అయ్యేలాగా చేసుకోకండి. సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయ్యేందుకు కొందరు చేస్తున్న పనులు కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్ని చూస్తున్నా అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు ఫ్రాంక్ వీడియోల పేరిట జనాల ప్రాణాలు తీస్తుంటే మరికొందరు కదులుతున్న రైలు, బైక్లపై సెల్ఫీలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఇలాంటి పనే చేసి ఆసుపత్రి పాలయ్యాడు. వడ్డపల్లికి చెందిన అజయ్ అనే యువకుడు ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్ పక్కన వీడియో చేస్తుండగా కాజీపేట నుండి బల్లార్షా వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.